ఐపీఎల్ 18th సీజన్ చాలా హోరాహోరీగా సాగుతుంది. మొన్నటి వరకు హై స్కోరింగ్ మ్యాచ్లు, నిన్న ఒక లో స్కోరింగ్ థ్రిల్లర్, ఇవాళ ఒక సూపర్ ఓవర్ మ్యాచ్. దాదాపు 2021 తర్వాత తొలి సూపర్ ఓవర్ జరుగుతుంది ఐపీఎల్లో. ఆల్రెడీ ఏదైతే ఢిల్లీ రాజస్థాన్ రాయల్స్ మధ్య అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ అభిమానుల్ని ఉత్కంఠతో ఊపేసిందనే చెప్పుకోవాలి. సరిగ్గా 188 రన్స్ చేసింది ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్. సో సరిగ్గా అదే స్కోర్ని వీళ్ళు ఢిల్లీ క్యాపిటల్స్ని బౌలర్ల దెబ్బకి రాజస్థాన్ రాయల్స్ అదే స్కోర్ సాధించింది. ఒక విధంగా ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ వికెట్కి పార్ట్నర్షిప్ రాజస్థాన్ రాయల్స్కి ఒక అద్భుతమైన ఆరంభం లభించింది. సంజు శాంసన్ అండ్ జైస్వాల్ 76 రన్స్ 8 ఓవర్స్లో. సో 10 ఓవర్లు 12 ఓవర్ల వరకు కూడా మ్యాచ్ పూర్తిగా రాజస్థాన్ రాయల్స్ చేతుల్లోనే ఉంది. కానీ ఇక్కడ నుంచి ఢిల్లీ బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారు. ఈ సీజన్ ఆరంభం నుంచి కూడా ఢిల్లీ క్యాపిటల్స్ ఎలా ఆడుతుందో మనం చూస్తూనే ఉన్నాం. వరుసగా 4 మ్యాచ్లు గెలిచిన తర్వాత 5వ మ్యాచ్ ఓడిపోయినప్పటికీ కూడా వాళ్ళు పోరాడుతున్న తీరు కానీ, వాళ్ళ డిసిప్లిన్ బౌలింగ్ కానీ, ఒక డిసిప్లిన్ బ్యాటింగ్ కానీ మనం చూస్తూనే ఉన్నాము. సో క్లిష్టమైన అంటే ప్రెజర్ ఉన్న సిచ్యువేషన్లో ఢిల్లీ బౌలర్లు ఎంత అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారో ఖచ్చితంగా మనం చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ మ్యాచ్ సూపర్ ఓవర్కి దారితీయడానికి మిచెల్ స్టార్కే కారణం. సో అతను 18వ ఓవరు అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అలాగే 19వ 20వ ఓవర్ కూడా లాస్ట్ ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. లాస్ట్ ఓవర్ కేవలం 9 పరుగులు మాత్రమే కొట్టాలి 6 బంతుల్లో మ్యాచ్ సూపర్ ఓవర్కి దారితీయడానికి ముందు. సో మిచెల్ స్టార్క్ ఏదైతే యార్కర్ల రూపంలో ఒక అద్భుతమైన సింగిల్స్ మాత్రం ఇచ్చాడు. లాస్ట్లో 2 రన్అట్లు కూడా వాళ్ళకి కొంప ముంచాయని చెప్పాలి. ఏదైతే రాజస్థాన్ రాయల్స్కి ఒక అద్భుతమైన బౌలర్గా అతను మంచి రికార్డు ఉంది. సో ఆ సీనియారిటీ అనేది ఈ మ్యాచ్లో ఉపయోగపడింది. ఎవరికి? ఢిల్లీ క్యాపిటల్స్కి బాగా ఉపయోగపడిందని చెప్పాలి. మ్యాచ్ టై అయింది. అంటే చేతులారా ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఏదైతే ముందు నుంచి అనుకున్నట్టుగా వాళ్ళు ఒక గెలిచే మ్యాచ్ని టై చేసుకున్నారు. ఫస్ట్ మిస్టేక్ అది. తర్వాత మళ్ళీ సూపర్ ఓవర్లో కూడా అనవసరంగా 2వ రన్స్కి ట్రై చేసి ఒక బాల్ ఉండగానే ఆల్అవుట్ అయ్యారు. ఇక్కడ కూడా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆ ఓవర్ కూడా మిచెల్ స్టార్కే వేశాడు, ఒక నో బాల్ కూడా వేశాడు. అయినప్పటికీ ఎటువంటి దాని నుంచి సద్వినియోగం చేసుకోలేకపోయింది ఏదైతే రాజస్థాన్ రాయల్స్. ఎందుకంటే 2వ రన్స్ కోసం 2 రన్అవుట్లు అవ్వడం, ఇద్దరు బ్యాటర్లు రన్అవుట్ అవ్వడంతో సూపర్ ఓవర్ రూల్స్ ప్రకారం 2 బ్యాటర్లు అవుట్ అయితే ఆ ఇన్నింగ్స్ వాళ్ళు ఆల్అవుట్ అయిపోయినట్టే లెక్క. సో 11 పరుగులు మాత్రమే చేసింది సూపర్ ఓవర్లో రాజస్థాన్ రాయల్స్. సో చేజింగ్లో ఏదైతే సూపర్ ఓవర్ చేజింగ్లో ఢిల్లీ క్యాపిటల్స్ రాహుల్ అండ్ స్టబ్స్ని బరిలోకి దింపింది. ఇద్దరు కూడా చాలా ఈజీగా ఈ టార్గెట్ని చేశారు. మొత్తం మీద ఈరోజు మ్యాచ్లో మనం హీరోలుగా చెప్పుకోవాల్సి వస్తే ఫస్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్లో మనం చూసుకోవచ్చు. ఏదైతే మనం ఈ సీజన్కి సంబంధించి వాళ్ళ విజయాల్లో ప్రధానమైన బ్యాటర్లో కీలక పాత్ర పోషిస్తున్న వాళ్ళందరూ కూడా ఈ మ్యాచ్లో నిలకడగా రాణించారు. సో బౌలింగ్లో కూడా మిచెల్ స్టార్క్, అలాగే స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ కీలకమైన సమయాల్లో వికెట్లు తీశారు. ఎప్పుడు కూడా ఒక హై స్కోర్ చేసిన ఢిల్లీ లాంటి పిచ్ మీద స్పిన్నర్లు కూడా అంటే సెకండ్ హాఫ్ స్లో బౌలర్లకి అనుకూలిస్తుంది ఒక అంచనా ఉంది. ఆ అంచనా నిజమైందని చెప్పుకోవాలి. ఎందుకంటే 13వ ఓవర్ వరకు కూడా రాజస్థాన్ రాయల్స్ చేతిలోనే ఉంది మ్యాచ్. అక్కడ నుంచి గెలిచే మూమెంట్ని తీసుకొచ్చుకుంది ఢిల్లీ క్యాపిటల్స్ ఏదైతే బౌలర్ల ప్రతిభ కారణంగా. సో ఖచ్చితంగా సూపర్ ఓవర్కి దారితీసిన విషయంలో చెప్పుకోవాలంటే రాజస్థాన్ రాయల్స్ చేతులారా వాళ్ళ బ్యాటర్ల వైఫల్యం, అట్ ది సేమ్ టైం ఢిల్లీ బౌలర్ల అద్భుత ప్రదర్శన, ముఖ్యంగా మిచెల్ స్టార్క్ తన వరల్డ్ క్రికెట్లో ఒక క్లాస్ బౌలర్గా, ఒక ప్రెజర్ సిచ్యువేషన్ బాగా హ్యాండిల్ చేసే బౌలర్గా స్టార్క్ పేరుంది. సో అతని మీద ఉన్న అంచనాలు నిలబెట్టుకుంటూ ఈ సూపర్ ఓవర్కి దారి తీసిన పరిస్థితిని తీసుకొచ్చాడు స్టార్క్. తర్వాత సూపర్ ఓవర్లో చాలా ఈజీగా 12 పరుగుల టార్గెట్ని చేసింది. సో కంప్లీట్గా ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ మళ్ళీ ఏదైతే 4 మ్యాచ్లు గెలిచిన తర్వాత ఒక మ్యాచ్ ఓడిపోయింది. కానీ మొన్న చేసిన తప్పిదాలు రిపీట్ చేయకుండా ఈ మ్యాచ్లో ప్రెజర్ సిచ్యువేషన్లో కూడా అద్భుతంగా గ్రౌండ్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి మ్యాచ్ 5వ విజయాన్ని అందుకుంది. సో ఈ సీజన్లో 10 పాయింట్లు సాధించిన ఫస్ట్ టీమ్గా నిలిచింది ఢిల్లీ క్యాపిటల్స్. రాజస్థాన్ రాయల్స్కి ఇకపై జరగబోయే ఈ మ్యాచ్ ఓటమి తర్వాత వాళ్ళ ప్లే ఆఫ్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. సో ఇకపై జరిగే ప్రతి మ్యాచ్ కూడా రాజస్థాన్ రాయల్స్కి కీలకం. ఎందుకంటే రన్ రేట్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. మిగిలిన టీంతో పోలిస్తే ఆల్రెడీ టాప్ 5 అవతల చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా ఉన్నారు. సో వాళ్ళతో పాటు రాజస్థాన్ రాయల్స్ కూడా జాయిన్ అయింది. సో ఇకపై జరిగే ప్రతి మ్యాచ్ కూడా వాళ్ళకి ఒక డూ ఆర్ డై లాంటిది. ఖచ్చితంగా వాళ్ళు ఇప్పటివరకు 2 మ్యాచ్లు గెలిచారు. ఒకవేళ ప్లే ఆఫ్ రేస్లో నిలవాలంటే కనీసం మిగిలిన మ్యాచ్ల్లో కనీసం 5 గెలిస్తే రేసులో ఉంటారు. ఒకవేళ 6 గెలిచినా 7 గెలిచినా ఖచ్చితంగా వాళ్ళు ప్లే ఆఫ్ చేరుకుంటారు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ ఖచ్చితంగా మరోసారి ఈ విజయంతో టాప్ ప్లేస్లో ఉంది. ఈ పాయింట్ల పట్టికలో 10 పాయింట్లతో ఓవరాల్గా ఈ సీజన్లో అంచనాలకు తగ్గట్టే రాణిస్తూ
విజయాల పదాన దూసుకుపోతుందని చెప్పుకోవచ్చు ఢిల్లీ క్యాపిటల్స్ గురించి.